హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించే డ్రెస్ డిజైన్స్, ఫ్రాక్స్, లెహంగాస్ అన్నీ 5 years బేబీకి స్టిచ్ చేసినవి. చూడండి, మీకు కూడా ఐడియా ఉంటుందనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇది నెట్ ఫ్యాబ్రిక్తో ఇలా వచ్చేసింది. 2 కలర్స్ వచ్చాయి దీంట్లో, అందుకనే దీనికి బాడీ పార్ట్కి బ్లూ కలర్ ఇచ్చేసి ఇలా బవ్ ఇచ్చినాము. దీని లోపల సాటిన్ క్లాత్ వేసాము. నెట్ ఫ్యాబ్రిక్కి ఎప్పుడైనా సాటిన్ క్లాత్ వేస్తేనే మనకి లుక్ వస్తుంది. దీనికి హ్యాండ్స్ చిన్న లేయర్ లాగా ఇలా ఇచ్చేసాము ఇదే క్లాత్తో. ఇది డబల్ షేడెడ్ కలర్ ఉంది కాబట్టి హ్యాండ్స్కి కొంచెం డిఫరెంట్ ఉంటుందనేసి ఇలా డిజైన్ చేసాము. చిన్నపిల్లలకి ఇలా పెద్ద పెద్ద బౌ ఇలా చేస్తే లుక్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇక్కడ నడుము దగ్గర చిన్న చిన్నగా ఇలా ప్రిల్స్ ఇచ్చేసాము. చూడండి, ఇది నెక్స్ట్ డిజైన్. ఇది లెహంగా. కిందకి లైట్ కలర్ ఉంది కదా లెహంగా, అలా అనేసి దీనికి బ్లౌజు ఇట్లా వెల్వెట్ క్లాత్తో తీసుకొని దీనికి ఇలా బుట్ట హ్యాండ్స్ ఇచ్చేసాము. చూడండి, ఇలా బుట్ట హ్యాండ్స్ ఇచ్చేసి ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చేసి దీనికి ఇలా షార్ట్ బ్లౌజ్, లెహంగా బ్లౌజ్, చిన్నపిల్లలే కదా అందుకనే ఇలా చేసాము. ఇది ఓన్లీ టాపే అండి. చూడండి, మీకు ఐడియా ఉంటుందనేసి ఇవన్నీ డిజైన్స్ వీడియో చేద్దామని చేస్తున్నాను. ఇది చిన్న ఫ్లవర్ ఇవ్వడం వల్ల దీని లుక్ చేంజ్ అయిపోయింది. చూడు, ఈ చిన్న టాపు. ఇది హల్దీకి స్టిచ్ చేసామండి. చూడండి, మోడల్స్ అన్నీ అర్థమవుతున్నాయి కదా. ఇక్కడ బటన్స్ పెట్టేసి దీనిపైన మళ్ళీ ఇట్లా చిన్న చిన్న డిజైన్ ఉంటుంది అని ఇలా చేసాము. చిన్న ప్రిల్స్ లాగా మనం అంబ్రెల్లా కటింగ్ ఎలా కట్ చేసామో అలా కట్ చేసి ఇలా స్టిచ్ చేసాము. కిందికి ధోతి ప్యాంట్. ఇది ఫైనల్ లుక్ ఇలా ఉంది. చూడండి, బ్యాక్ ఇలా వచ్చేసింది. ఇది లెహంగా. ఇది సపరేట్ క్లాత్ తీసుకొచ్చారు. ఒక 3 meters వరకు అలా పడుతుంది. ఈ లెహంగాలో ఉన్న బిగ్ బార్డర్ని, ఈ బిగ్ బార్డర్ వచ్చింది కదా, ఈ బిగ్ బార్డర్ని తీసి నేను ఇలా బాడీ పార్ట్కి ఇలా చేశాను. బాడీ పార్ట్ బ్యాక్ సైడ్ ఇలా చిన్నగా బటన్స్ పైన పెట్టేసి, చిన్న నెక్ కదా చిన్నపిల్లలకి, ఇక్కడ కొంచెం గ్రీన్ కలర్, ఈ లెహంగా గ్రీన్ ఉంది కదా, కొంచెం గ్రీన్ కలర్ వచ్చేట్టు వేసి దీనికి ఇలా ఓపెన్గా పెట్టాను. చూడండి, చిన్నపిల్లలకి ఇలా ఓపెన్ పెడితే బాగుంటుంది. ఈ హ్యాండ్స్ కూడా మొత్తం ఇట్లా ప్రిల్స్ ఇచ్చేసి హెవీగా ఇచ్చేసాను హ్యాండ్ మొత్తం. ఈ బ్లౌజ్ చూడండి ఎంత ముద్దు ఉంది, ఎంత బాగుంది. ఇది ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఓపెన్ ఉందన్నమాట. ఇది ఫ్రంట్ సైడ్ అలా ఉంది. దీని లుక్ ఇలా ఉంటుంది. ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క డిజైన్ ఉంది. ఫుల్ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది పార్టీ వేర్ లెహంగా క్రాప్ టాప్. ఇది మొత్తము ఇట్లా నెట్ ఫ్యాబ్రిక్ అనేది ఇట్లా వచ్చేసిందండి. చూడండి, మీకు దగ్గర నుండి చూపిస్తే ఇలా ఈ మోడల్ వచ్చింది నెట్ ఫ్యాబ్రిక్. దీన్ని జాయింటింగ్స్ తీసేసి లోపల సాటిన్ క్లాత్ వేసేసి ఇట్లా ప్రిల్స్ మోడల్గా దీన్ని లెహంగా లాగా చేసాము. దీనికి ఇలా బ్లౌజ్ని ఇలా పేరప్ చేసాము. చూడండి, దీని హ్యాండ్ చూడండి, మీకు సపరేట్గా ఇట్లా పెట్టి చూపిస్తా. హ్యాండ్కి కూడా ఇలా హెవీగా కనిపిస్తుంది కదా. దీనికి ఇది బ్లౌజ్. అర్థమవుతుందా? ప్రతి ఒక్క డిజైన్ డిఫరెంటే. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇది నారాయణపేట శారీ మోడల్ అన్నమాట. ఇది కూడా సపరేట్ క్లాత్ తెచ్చుకున్నారు వీళ్ళు. దీన్ని ఇలా ముందుకు నెక్కి ఇలా డిజైన్ చేసి ఇక్కడ నడుము దగ్గర హిప్ బెల్ట్ లాగా ఇచ్చేసాను. ఈ సైడ్కి ఇలా నాడాలు ఇచ్చేసాను. పిల్లలకి, చిన్న పిల్లలు కదా కొంచెం బాగుంటుంది అనేసి అలా ఇచ్చేసాను. కిందికి బిగ్ బార్డర్ వచ్చేసింది. ఇది బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్తోనే ఇలా డిజైన్ చేశాను. ముందుకి బిగ్ బార్డర్ ఇచ్చి వెనకకి స్మాల్ బార్డర్ ఇచ్చాను. మామ్ అండ్ డాటర్ డ్రెస్ అన్నమాట ఇది.
వాళ్ళ మమ్మీకి కుట్టిన తర్వాత వాళ్ళ డాటర్కి ఇలా డిజైన్ చేసాము. దీనికి సపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చారు. ముందుకి ప్రిన్స్ కట్ పెట్టాను. లోపల సాటిన్ ప్లస్ కాటన్ లైనింగ్ తప్పకుండా వేసుకోవాలి. నెక్ చూడండి, ఇలా బవ్ పెట్టేసి దీనికి ఇలా ఇచ్చేసాను. ఇది దిల్ షేప్ అండి, అర్థమవుతుందా? ఇది ఇలా దిల్ షేప్ అన్నమాట. ఇది దీని లుక్. ఇది కూడా లెహంగానే. దీనికి ఈ లెహంగాలో ఈ ఫ్లవర్ గ్రీన్ కలర్ వచ్చేసింది కదా, అందుకనే ఈ చున్నీని ఇలా పేరప్ చేసాము. ఈ చున్నీకి కూడా ఇట్లా లేస్ చిన్నపిల్లలకి బాగుంటుంది అనేసి ఇలా డిఫరెంట్ లేస్ని అటాచ్ చేసాము. చూడండి, ఈ చున్నీకి డిఫరెంట్గా మనం అటాచ్ చేసుకుంటే లుక్ హెవీగా కనబడుతుంది కదా. దీనికి బ్లౌజు, ఈ బ్లౌజ్ ఎంత చిన్నగా ఎంత బాగుందో చూడండి. చిన్న పిల్లలవి కదా, బాగుంటాయి. బ్యాక్ చిన్న నెక్, చిన్న బ్లౌజ్. ఈ ఫైనల్గా లుక్ వచ్చేసి ఇది ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫ్రాక్ అండి, చూడండి. ఇది కూడా బ్లౌజ్ పీస్తో చేసినదే. ఇది పళ్ళు పాటుతో ఇలా బాడీకి ఇలా ఇచ్చేసి ఇక్కడ చిన్నగా ఇలా బవ్ ఇచ్చేసాం. చూడండి, ఈ చిన్న బవ్ వల్ల కొంచెం ఇది పార్టీ వేర్ ఫ్రాక్ లాగా కనబడుతుంది కదా. చూడండి, ఇవన్నీ మీకు ఐడియాస్ వస్తాయి అనేసి స్టిచ్ చేసుకునే వాళ్ళకి ఈ ఫుల్ వీడియో చేస్తున్నాను. ఇది నెట్ ఫ్యాబ్రిక్, లావెండర్ కలర్ బాగుంది కదా. ఇదంతా నెట్ ఫ్యాబ్రికే. ఇక ఇలా చిన్న ప్రిల్స్ ఇలా స్టెప్ బై స్టెప్ అలా పెట్టుకుంటూ వెళ్ళి దీన్ని ఇలా ఒక ఫ్రాక్ లాగా చేసాము. కిందకు ఒక ఫ్లవర్, హ్యాండ్స్ ఇట్లా. ఇది బటర్ఫ్లై డిజైన్ అప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండే కదా. ఈ క్లాత్ని అంబ్రెల్లా కటింగ్ టైప్లో కట్ చేసి దీనికి హ్యాండ్స్ కొంచెం లాంగ్గానే ఇచ్చి ఇలా చేసాము. చూడండి, ఇలా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.